సీఎం చంద్రబాబు నివాసంలో ముగిసిన సిఆర్డీఏ 50వ సమావేశం. రాజధానిలో అదనంగా 20,494 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం. హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్లకు ఆర్ఎఫ్పి పిలిచేందుకు గ్రీన్ సిగ్నల్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన హోంమంత్రి అనిత. ధర్మవరంలో అప్పలరాజును పరామర్శించిన అనిత. ధర్మవరం గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ. అంతరిక్ష కేంద్రంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా. ఎముకల వ్యాధి ఆస్టియోపోరోసిస్ పై కీలక ప్రయోగాలు. మైక్రోగ్రావిటీలో ఎముకల మార్పులపై అధ్యయనం. భూమిపై చికిత్సకు ఉపయోగపడనున్న పరిశోధనలు. తిరుపతి వెళ్తుండగా జనగామ వద్ద ఘటన. గూగుల్ మ్యాప్ నమ్మి ప్రమాదంలో పడ్డ మహారాష్ట్ర యువకులు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి వాగులో పడిన కారు. స్వల్ప గాయాలతో 4 యువకులు సురక్షితం. రాత్రి ప్రయాణాల్లో మ్యాప్స్తో జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచన. స్పెయిన్లో టేకాఫ్ అవుతున్న విమానంలో ఫైర్ అలర్ట్. ప్రాణభయంతో వణికిపోయిన ప్రయాణికులు. విమానం రెక్కపై నుంచి కిందకి దూకిన పలువురు ప్రయాణికులు. ఘటనలో 18 మందికి స్వల్ప గాయాలు. మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖపై తీవ్ర దుమారం. ఆ లేఖ తాము రాయలేదని స్పష్టం చేసిన మావోయిస్టు పార్టీ. మొదటి లేఖను ఎవరు సృష్టించారు, వారి ఉద్దేశం ఏంటి అనే దానిపై చర్చ. మరాఠీ భాషపై రాజ్ థాకరేను సవాల్ చేసిన ఇన్వెస్టర్ సుశీల్ ఖేడియా. మరాఠీ నేర్చుకోనంటూ ఎక్స్లో వివాదాస్పద పోస్టు. ఆగ్రహంతో ముంబైలోని ఖేడియా ఆఫీస్పై ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడి. వెంటనే దిగొచ్చి క్షమాపణ చెప్పి ట్వీట్ తొలగించిన ఖేడియా. పుతిన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్. యుద్ధ విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన రష్యా. మనుషుల్ని చంపడమే ఆయన పని అని పుతిన్పై ట్రంప్ ఆగ్రహం. శేషాచలం పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల ఎదురు దాడి. తమిళనాడుకు చెందిన స్మగ్లర్ గోవింద్ను అరెస్టు చేసిన పోలీసులు. 80 లక్షల రూపాయల విలువైన 26 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరో కీలక అరెస్టు. నీరవ్ మోదీ సవతి సోదరుడు నెహాల్ మోదీ అమెరికాలో అరెస్టు. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అదుపులోకి తీసుకున్న యుఎస్ అధికారులు.